హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిగ్ బాస్ చిట్ చాట్స్. దిస్ ఈజ్ రేఖా శ్రీనివాస్. మొత్తానికండి సోమవారాన్ని చెప్తున్నాను. అసలు శక్తి రూమ్లోకి అందరూ మింగల్ అయిపోయి అందరూ కలిసికట్టుగా కూర్చుని మాట్లాడటం చూస్తాం చాలా బాగుంది. ఎందుకు అలా అంటున్నానంటే అక్కడ ఉన్న వాతావరణమే మారిపోయింది. ఒక్క మనిషి వల్ల ఇంత తేడా ఉంటుందా అని అనుకున్నాం మేము. అసలు నిజంగా మొత్తం వాళ్ళు వేరే వీళ్ళు వేరే అన్న భేదభావమే లేదు ఇప్పుడు. అసలు మొత్తం అందరూ ఈ క్లాన్ నెగ్గినా ఓకే, ఈ క్లాన్ నెగ్గినా ఓకే అన్న విధంగా ఉన్నది. వాళ్ళు కూడా ఇది వాళ్ళ రూమే, ఇది మా రూమే అన్నట్టు లేకుండా వీళ్ళ రూమ్లోకి వాళ్ళు వస్తున్నారు, వాళ్ళ రూమ్లోకి వీళ్ళు వస్తున్నారు. చక్కగా ఒకళ్ళ దగ్గర ఒకరు కూర్చుని కంఫర్టబుల్గా మాట్లాడుకోవడం అన్నీ కూడా బాగున్నాయి. ఇది వరకైతే వాళ్ళు రూమ్లోకి వెళ్ళిపోయి మొత్తం ఆ క్లాన్ మొత్తం, శక్తి క్లాన్ మొత్తం ఆ రూమ్లోనే కూర్చునేవారు. పాపం వీళ్ళు అక్కడక్కడ ఉండేవారు. వెళ్తానికి ఒకరికి ఇద్దరికి ఇష్టం ఉన్నా కానీ మిగిలిన వాళ్ళు మేము రాము, కావాలంటే నువ్వు వీళ్ళు, అక్కడ మాకు ఫ్రీడమ్ లేదు, అక్కడ ఆ ప్లేస్లో కూర్చోవటానికే ఒక నెగిటివ్ వైబ్స్ వస్తున్నాయి, మాకు ఇష్టం లేదు, కావాలంటే నువ్వు వెళ్ళు అని ఒకళ్ళిద్దరిని అన్నా సరే అసలు ఎవరు ఆ రూమ్లోకి వెళ్ళడానికి ఇష్టపడేవారు కాదు. వెళ్ళినా సరే ఏదో జైలుకి వెళ్తే, పోలీస్ స్టేషన్కి జైలుకి వెళ్తే ఆ టైంలో ఎంతవరకు పనో అంతవరకు చూసుకుని వచ్చేయడం, జాగ్రత్తగా చూసుకుని వచ్చేయడం అన్న విధంగా ఉండేవారు. ఆ రకంగా ఉండేది. ఇప్పుడు చూడాలి చక్కగా వెళ్ళి ఏమైనా చేసుకుని నవ్వుకుంటున్నారు, ఆడుకుంటున్నారు. సూపర్గా ఉందన్నమాట. ఇప్పుడు ఫస్ట్ టాస్క్ అండి, స్విమ్మింగ్ పూల్లోంచి టైర్లు తీసే పెట్టారు కదా, ఆ టాస్క్లో వచ్చి కాంతారా టీం నుంచి విష్ణుప్రియని పంపించారు. ఏంటంటే ఆ వాటర్లో దిగి ఆడటానికి ఎవరికి కూడా కాన్ఫిడెంట్గా లేరు. ఆ టైంలో విష్ణుప్రియని పంపించారు. తనకి కొంచెం వాళ్ళని కంపేర్ చేస్తే విష్ణుప్రియ పర్వాలేదు అనిపించి విష్ణుప్రియని పంపించారు. నెక్స్ట్ అటు పక్కన వచ్చి ఆ క్లాన్ చీఫే అయిన కింగ్ లాగా ఉండే నిఖిల్ని పంపించారు. ఇద్దరు కూడా చాలా బాగా ఫైట్ చేశారు, 100% ఇచ్చారని అనుకున్నాము. ఇంకొకటి ఏంటంటే బ్రీతింగ్ హోల్డ్ చేసి అందులోంచి తీయాలి అంటే చాలా చాలా కష్టం. అది చాలా ప్రాక్టీస్ ఉన్న వాళ్ళకైతే కానీ బ్రీతింగ్ హోల్డ్ చేసి అవన్నీ చేయడానికి సాధ్యమయ్యే పని కాదు. అలాగా నిఖిల్ బాగా చేసి తీసుకుని వచ్చాడు. అక్కడ బాగా చేసిన ఇక్కడ టేబుల్ మీద పెట్టి వేయడంలో మాత్రం, టైస్ వేయడంలో మాత్రం ఫెయిల్యూర్ అయిపోయాడు. విష్ణుప్రియ అయితే మొత్తానికి తీసుకురాలేకపోయింది. తన బెస్ట్ తను ఇచ్చింది అనుకోండి. కాబట్టి ఆ క్లాన్లో ఇద్దరు కూడా ఓడిపోయారు. కాబట్టి ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఫిక్స్ అయిపోయినట్టుగా అనౌన్స్ చేశారు. సెకండ్ టాస్క్ వచ్చి సీసా అది పెట్టారు కదా గేము, అది చాలా చాలా బాగుంది. స్లో అండ్ స్టడీగా కాన్ఫిడెంట్గా ఆడే గేమ్. చూడటానికి చాలా ఈజీ, కాకపోతే చేసే వాళ్ళకే అది తిరిగిపోతుంది అనమాట. ఏంటంటే అది ఎంత కాన్ఫిడెంట్గా ఆడితే అంత బాగా వస్తుంది. ఏదైనా తిత్తరగా కన్ఫ్యూజన్ అయ్యేరా, అది అయ్యే పనే కాదు. అంటే నేను బయట గేమ్స్ ఆడిందాన్ని కాబట్టి చెప్తున్నాను. చాలా స్టడీగా ఆడి వాళ్ళకి మాత్రమే అవుతుంది. అందులో మణికంఠని పంపడం చాలా తప్పు. ఏంటంటే అతను ఫస్ట్ నుంచి కన్ఫ్యూజన్ క్యాండిడేట్. అది ఫోకస్ చేసి ఆడవలసిన గేమ్. ఇలాగా ఆఫ్ మైండ్తో ఆడే వాళ్ళకి అస్సలు నడవదు. ఈ రకంగా సీత వెనకబడిపోయిందనే చెప్పుకోవచ్చు. వెనకాలే పడి నేను వెళ్తాను, నాకు ఆ లైన్లో ఛాన్స్ లేదు, ఇది 100% ఇచ్చి పడేస్తాను, వైల్డ్ కార్డ్ ఎంట్రీని ఆపటంలో నాకు ఎంత ఇంట్రెస్ట్ ఉందో మీకు అంతా తెలుసు కాబట్టి ఇచ్చి పాడేస్తాను చూడండి, అలాగా ఇలాగా అని ఫోర్స్ చేసి మరీ వెళ్ళాడండి. ఎపిసోడ్లో చూపించలేదు, లైవ్లో చూపించాడు. అబ్బాయి మాటలంటే ఏమనుకున్నారు, అసలు నిజంగా నెగ్గుకుని వచ్చేస్తాడేమో అనుకున్నాం. ఇంకో డౌట్ కూడా ఉంది, ఎదుటి క్లాన్ వాళ్ళు ఎవరు వస్తారో, తినకన్నా టఫ్గా ఇచ్చే వాళ్ళు వస్తారేమో అనుకున్నాం. కాకపోతే యష్మి గౌడ వచ్చింది. ఓకే, తన కూడా కొంచెం స్పీడ్గా ఉండి కాన్సన్ట్రేషన్ పెట్టే లెవెల్స్ ఒక రవ్వ తక్కువే, కానీ తన మీద కంపేర్ చేస్తే యష్మి గౌడ. కానీ మణికంఠ సరిగ్గా ఫోకస్ చేస్తే మాత్రం సూపర్గా ఆడేయచ్చు, సూపర్గా ఆడేయచ్చు. నేను వెళ్ళినా కూడా అంత ఈజీగా ఆడేస్తాను. ఆ రకంగా ఉంది ఆ గేమ్. అలాంటి గేమ్నే ఓడగొట్టేశాడు ఈ మణికంఠ. ఓడించేసాడు అంతే, ఓడించేసాడు. పైగా పొచ్చు ఎవరైనా వెనకాల ఎంకరేజ్మెంట్ కింద చెప్తుంటే మనకి ఇంకా ఉత్సాహం వస్తుంది.
ఆడే వాళ్ళకి ఏ గేమ్ అయినా చూడండి, టాస్క్లో ఆడే వాళ్ళకి వెనకాల వాళ్ళు సపోర్ట్ చేస్తారు. అది మన క్లాన్ వాళ్ళు కాబట్టి మనకి సపోర్ట్ చేస్తారు. ఆ సపోర్ట్కి మనకి ఇంకా ఉత్సాహం వస్తుంది. అది గేమ్స్ ఆడే వాళ్ళకి బాగా అర్థం అవుతుంది. ఆ ఉత్సాహం కొద్ది కొంతమంది గైడెన్స్ ఇస్తూ ఉంటారు. మనకు రాని ఐడియాలు వాళ్ళు ఇస్తారు. ఆ టైంలో మనకు రాని ఐడియాలు ఇస్తారు. పక్కన క్లాన్ వాళ్ళు ఆడేది చూసుకొని నీట్గా వెళ్ళిపోవచ్చు. అసలు అది స్ట్రెంగ్త్తో లేదు, తెలివితో లేదు, అసలు చాలా స్టడీగా వెళ్ళిపోవలసిన ఈజియెస్ట్ సిల్లీ టాస్క్ అనమాట. అలాంటి క్లాన్లో ఉండి ఫోర్స్ చేసి ముందుకెళ్ళి ఆడి చేతులారా నాశనం చేసాడు మణికంఠ. వెనకాల గైడెన్స్ ఇచ్చే వాళ్ళను కూడా అరిసేసాడు. ఎపిసోడ్లో చాలా 1% చూపించాడు, కొంచెం పర్సెంట్ చూపించాడు అంతే తప్ప లైవ్లో చూడాలి. మాకే కోపం వచ్చింది. ఏంటి పిల్లోడు తన ఆడటానికి రావట్లేదు, వెనకాల చెప్పే వాళ్ళని కూడా చెప్పనివ్వట్లేదు, వేస్ట్ క్యాండిడేట్, ఇంకొకసారి ఇంటి పంపాడు, ఆ క్లాన్ నాశనం అయిపోతుందో అనిపించేసింది. గతంలో కూడా చూడండి, ఆరెంజెస్ జ్యూస్ తీసే టైంలో కూడా ప్రేరణ బాగా తీయి ఫాస్ట్గా తీయండి, ఆగు ప్రేరణ, నా ఎబిలిటీ ఎంత ఉందో నేను అంత చేస్తా. నిదానంగా ఏదో 70-80 ఇయర్స్ ఉన్న ఓల్డ్ మ్యాన్ చేసినట్టు చేశాడు. అక్కడ కూడా చాలా కోపం వచ్చింది. ఈ అబ్బాయికి గేమ్స్ ఆడటమే రాదు. నేను మొహమాటం లేకుండా చెప్పేస్తున్నాను, తన వేరే వాళ్ళకి ఆడే ఛాన్స్ ఇయ్యడు, తనకి ఛాన్స్ ఇస్తే ఆడడు. ఈ రకంగా క్లాన్ నాశనం చేస్తాడు. ఒక రకంగా చూడాలంటే హౌస్లో అందరికైనా పెద్దవాడైనా ఆదిత్య ఓం గారినైనా నమ్మచ్చు, కానీ మణికంఠని నమ్మలేము. ఏమైనా మెమరీ గేము, ఏమైనా తెలివికి తగ్గ గేములు లాంటివి అయితే ఓకే, మిగిలిన దేనికే అబ్బాయి సరిపోడు. ఇంకొకటి, అబ్బాయి తరపున మాట్లాడాలి అంటే చాలా దురదృష్టవంతుడు. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, ఆ అబ్బాయిని బ్యాక్ పిచ్ చెయ్యాలని కాదు నేను చెప్పేది, తనని ఏదో దిగదాచాలని చెప్పడం కాదు. తన ఏ క్లాన్లో ఉంటే ఆ క్లాను ఓడిపోతుంది. అంటే అంత నెగిటివ్ కింద ఉంటాడు. క్లాన్లో ఛాన్స్ ఇచ్చే వాళ్ళని కూడా చాలా ఇది చేస్తాడు. నెక్స్ట్ ఏమి చెప్పడానికి చెప్తే తీసుకోవడానికి రెడీగా లేడు ఆ పిల్లోడు. నెక్స్ట్ తనున్న క్లాన్లో ఫుడ్ తక్కువైపోతుంది, గేమ్స్ ఓడిపోతుంటారు. ఇది మాత్రం డే 1 నుంచి జరుగుతుంది. అది ఎప్పటికి మారుతుందో తెలియదు, మొత్తానికి ఇలా జరుగుతుంది. తన మాత్రం ఫిజికల్ గేమ్కి ఆడలేడు, ఖచ్చితంగా చెప్పేస్తున్నాను నేను. ఏమన్నా మైండ్ పెట్టి ఆడే గేమ్ ఏమన్నా ఉంటే ఆడచ్చు. ఇది కూడా గమనించండి. ఏంటంటే ఆ అబ్బాయికి మైండ్ ఏ టైంలో ఎలాగుంటుందో తెలియదు. ఒకసారి హై పిచ్లోకి వెళ్ళిపోతాడు, ఒకసారి లో పిచ్లో పడిపోతాడు. స్టేబుల్గా ఆలోచించే తత్వం ఆ అబ్బాయికి లేదు. కాబట్టి ఆ టాస్క్ ఖచ్చితంగా అందువల్లే ఓడిపోయాడు. ఇంకొకటి, వెనకాల చెప్తున్నా కూడా వినటానికి రెడీగా లేడు, అరిచేస్తున్నాడు. మొత్తం క్లాన్ అంతా సైలెంట్ అయిపోయింది. సైలెంట్ అయ్యాక కూడా ఆడాడు, ఓడిపోయాడు. అయినా మళ్ళీ క్లాన్ వాళ్ళని బ్లేమ్ చేసేస్తున్నాడు. ఇలాంటి వాళ్ళని ఏ టైంలో పంపాలో ఏ టైంలో పంపకూడదో స్టాండ్ తీసుకుని సీత చెప్పుకుంటే బాగుండేది, చెప్పలేకపోయింది. దానికి నష్టపరిహారంగా పోయిందనమాట. ఇంకొకటి ట్విస్ట్ ఏంటంటే, వీళ్ళ ఓడిపోయిన కారణంగా వీళ్ళ దాంట్లో నుంచి అన్ఫిట్ పర్సన్ పక్కన పెట్టమని బిగ్ బాస్ చెప్పారు. అసలు ఎపిసోడ్లో చాలా తక్కువ చూపించాడు. అసలు ఎంత వాదగించాడు అంటే పోయినసారి నువ్వు తొందరగా గివ్ అప్ ఇచ్చేసావు, నువ్వు సెల్ఫ్ సాక్రిఫైస్ చేసేసావు అని అన్నారు కదా. దాని వలనో ఏమో తెలియదు కానీ ఛాన్స్ రాని వాళ్ళని తీసేయాలనుకున్నాడు. మిగిలిన వాళ్ళు కూడా అంతే, నామినేషన్లో ఉన్నాం కాబట్టి మీరు తప్పుకోండి, ఇంకా మేము ఆడి ఉద్ధరింతాం అని మణికంఠ తన మీద నమ్మకం పెట్టుకుంటేనే ఇలాగైపోయింది కదా. నామినేషన్ లేని వాళ్ళని తీసి పక్కనెడతాం ఏముంది. బిగ్ బాస్ ఏమని చెప్పాడు, వాళ్ళకి ఆడే సత్తా అన్ఫిట్ పర్సన్ తీసేయమని చెప్పాడు. అసలు ఆడటానికే ఛాన్స్ రాలేదు. వాళ్ళు ఏంటి అన్ఫిట్టో ఫిట్టో ప్రూవ్ చేసుకునే ఛాన్స్ రాలేదు. అలాంటి వాళ్ళని ఎలా తీస్తారండి అసలు అలాంటి వాళ్ళని తీయకూడదు. ఏంటి ఛాన్స్ ఇచ్చారనుకో, ఫిట్టా అన్ఫిట్టా తెలుస్తుంది. ఇప్పుడు మణికంఠకి ఇచ్చారు, ఫిట్టా అన్ఫిట్టా అందరికీ తెలిసిపోయింది. అలాంటి వాళ్ళని తీయండి. విష్ణుప్రియకి ఫిట్టా అన్ఫిట్టా తెలిసింది, తీసేయండి, అది వేరే. ఏమాడిన ప్రేరణ తీసేయడం, ఏమాడిన సీతను తీసేయడం, నైనికని తీసేయడం ఏంటండి ఇది?
నబీల్ ఉన్నాడు, తను కూడా ఆడాడు, తను ఫిట్ తెలుస్తుంది. అలాంటి వాళ్ళని తీయాలి. ఈ నబీల్ కూడా ఆలోచించే వేరేలాగా ఉంది. ఏదో మణికంఠ అని వెనకేసుకుని వచ్చేస్తే తనకి ఏదో ఓట్లు పడిపోతాయి అనుకుంటున్నాడో ఏమో తెలియదు. అక్కడ సత్తా ఉంటే ఎందులో ఆ స్కిల్స్ ఉన్నాయో, వాళ్ళకి ఏ స్కిల్స్ ఉన్నాయో ఆ స్కిల్ని బట్టి పంపించాలి అన్న పాయింట్ మర్చిపోతున్నారు వీళ్ళు. అది మెంటల్గా ఆడేవాడికి ఫిజికల్గా ఆడేవాడికి మెంటల్గా ఇచ్చినట్టు చేస్తున్నారు అనమాట. ఆ రకంగా వాదన ఇచ్చి లాస్ట్కి మణికంఠని పక్కన పెట్టారు. ఈ అబ్బాయికి ఒక పక్కన ఉంది, నాకు ఎక్కడ ఆడే ఛాన్స్ లేదు, ఆడే ఛాన్స్ ఇచ్చారు కాబట్టి కనీసం ఈ ఛాన్స్ అయినా వచ్చింది, హ్యాపీ. లాస్ట్కి వచ్చి ఇంకో మాట అన్నాడు, ఓకే నన్ను పక్కన పెట్టారు, నాకేమీ బాధగా లేదు, నాకు నెగిటివ్ పాయింట్స్ పెట్టి తీయలేదు, అది సంతోషంగా ఉంది, చాలు అని కూల్ అయిపోయాడు. అమ్మయ్యా అనుకున్నాం అనమాట. మళ్ళీ దీని మీద ఏం రచ్చ చేస్తాడో ఈ ఆఫ్ మెంటల్ గాడు అనుకున్నాము. అలాంటిది కూల్గా వెళ్ళిపోయాడు. నెక్స్ట్ వచ్చి థర్డ్ గేమ్ అండి. అవి బాల్స్ నెట్లో వేసేది ఉన్నది కదా, అది ఆదిత్య ఓం గారు ఆడారండి, సూపర్. ఇప్పుడు వరకు అతన్ని ఆడిపోసుకున్న వాళ్ళందరి నోళ్ళు బంద్. ఏంటి అసలు 3.5 hours అది రాడ్ హోల్డ్ చేసిన నబీలను ఓడించి ఆదిత్య ఓం గారు ఫటామంతా వేసేసారు. సూపర్ అంటే సూపర్గా ఆడారు. ఆ టాస్క్లో నబీల్ ఓడిపోయాడు. ఇది చాలా చాలా రాంగ్ సెలక్షన్. నబీల్ని ఎక్కడ వాడుకోవాలో అక్కడ వాడుకోవాలి. ఇంకా సీత పంపించడం తప్పు అని చెప్తున్నాను. నా మీనింగ్ ఏంటంటే, సీత అక్కడ గేమ్ ఏముంది, ఫిజికల్ ఉందా, మెంటల్ ఉందా, మీడియం ఉందా, దానికి ఇంత సత్తా ఉన్న వాళ్ళు కావాలా, అంత సత్తా ఉన్న వాళ్ళు కావాలా, లేదు లో రేంజ్ ఉన్న వాళ్ళు కావాలా, ఎవరు సరిపోతారో అని సెలెక్ట్ చేసి పంపించడంలో లీడర్ బాధ్యత చాలా ఉంది. ఆ రకంగా అది నబీల్ని పంపించడం పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం వేసినట్టు అనమాట. ఎందువల్ల ఈ మాట అంటున్నాను అంటే, తను చాలా చాలా పెద్ద గేమ్స్ ఆడాడు, చాలా బాగా ఆడాడు. కాకపోతే ఇది మీడియంగా ఉండే గేమ్, చాలా ఈజియెస్ట్ గేమ్. ఏ ప్రేరణ లేదా, నైనిక లేదా, ఇప్పటి వరకు ఆడని సీత లేదా, వీళ్ళందరినీ మానేసి లాస్ట్ వీక్ నుంచి కంటిన్యూగా ఆడుతున్న నబీల్ని పంపడం ఏంటండి? అసలు రాంగ్ సెలక్షన్. తను అడుగుతాడండి, ఏంటి ఏ మనిషికైనా నేను ఆడాలి, నేను చెయ్యాలి, నేను స్క్రీన్ స్పేస్ తీసుకోవాలని ప్రతి కంటెస్టెంట్కి ఉంటుంది, కానీ ఆలోచన శక్తి ఉపయోగించాలి. ఇంకో పాయింట్ ఏంటంటే, మొన్నటి వరకు సోనియా ఉంటే ఆ క్లాన్లో స్వార్థం ఎక్కువ ఉండేది, అది ఆ క్లాన్కి దెబ్బ కొట్టింది. ఇప్పుడు ఈ క్లాన్కి వచ్చి త్యాగం ఎక్కువ ఉంటుంది. ఈ క్లాన్కి ఇది తప్పు. దీన్ని బట్టి ఏముంది, స్వార్థము ఉండకూడదు, అతిగా త్యాగము ఉండకూడదు. బుర్ర ఉండాలి, ముందు బుర్రం పెట్టుకొని ఆడాలి. అతిగా స్వార్థం ఉన్నా ఆ క్లాన్ లాగా అవుతుంది, అతిగా త్యాగాలున్నా ఈ క్లాన్ లాగా అవుతుంది. త్యాగం చేసి 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 ఆ క్లాన్ది లోతుగా పడిపోయేలాగా, ఓటమికి గురైపోయేలాగా అవుతుంది. నువ్వు క్లాన్ చీఫ్ కదా, నువ్వు కూడా ఒకటి టాస్క్ ఆడి నీకు నువ్వు ఫిట్ అని ప్రూవ్ చేసుకోవాలన్నది లేదా? ఎంతసేపు త్యాగం 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 అంటే, నువ్వు త్యాగానికి వచ్చావా, క్లాన్ నిలబెట్టి గట్టిగా ఆడించి నెగ్గించడానికి వచ్చావా? ఆ పాయింట్ మర్చిపోయింది ఈ అమ్మాయి. ఎవరు అడిగితే వాళ్ళని, ఎవరు ఎక్కువ అడిగితే వాళ్ళని పంపించేస్తుంది. ఇప్పుడు విష్ణుప్రియకి వేరే వాళ్ళు ఛాన్స్ లేక పంపించింది. నెక్స్ట్ అది ఓకే అనుకోండి, నబీల్ని పంపించడం ఏంటండి? మణికంఠకి ఒక ఛాన్స్ ఇవ్వాలి కాబట్టి ఇచ్చింది, నబీల్ని పంపించడం ఏంటండి? ఇప్పటి వరకు అసలు ప్రేరణ కన్నడ బిగ్ బాస్లో చాలా బాగా ఆడిందని అవార్డు కూడా తెచ్చుకున్న అమ్మాయి. ఆ అమ్మాయిని ఎలా వాడుకోవాలి? పోనీ అమ్మాయికి కొంచెం ఒంట్లో బాగోలేదు అనుకోండి, అది ఎక్కువ ఫిజికల్ ఉన్న గేమ్, అమ్మాయి ఫిజికల్ ఉన్న గేమ్ కూడా బాగా ఆడిందట. అలాంటి అమ్మాయిని వాడుకోవటానికే ఇప్పటి వరకు ఆ అమ్మాయి రంగంలోకి దింపలేదు. ఇంకా 2 ఉన్నాయో 3 ఉన్నాయో గేమ్స్ టాస్కులు, మరి మొత్తానికి అమ్మాయిని అంటూ ఇప్పుడు వరకు ఆడలేదు. సీతని వీళ్ళ గేమ్ ఎందుకు చూపించలేకపోతుంది? ఇంకా టాస్క్ అదే ఇదంతా వైల్డ్ కార్డ్ది అంతా అయిపోయే టైం వచ్చినా సరే వీళ్ళని లేకుండా ఇంకా నబీల్ని వీళ్ళే పట్టుకుని ఉంటున్నది. కాబట్టి
నబిల్ పంపించడం చాలా తప్పు. దాంట్లో నిఖిల్ క్లాన్ నెగ్గింది, శక్తి క్లాన్ నెగ్గింది, కాంతారా క్లాన్ ఓడిపోయింది. మళ్ళీ ఛాన్స్ నిఖిల్ వాళ్ళకి వచ్చింది ఈ కాంతారా క్లాన్ నుంచి ఒకళ్ళని తీసేయాలి అని. కాబట్టి వాళ్ళు యాజ్ యూజువల్గా బాగా ఆలోచించారు. ఈసారి సోనియా లేదు కాబట్టి అంతా బాగా సెలక్షన్స్ బాగా జరిగినాయి. ఇలాగా సెలక్షన్ చేసి టాస్క్లకు పంపించే కంటెస్టెంట్స్ని రాంగ్గా పంపిస్తుంది. సరిగా ఆలోచన లేదు. ఇలాంటి గేమ్స్కి తన ఆలోచించే శక్తి కరెక్ట్ కాదు. ఇలాంటి టాస్కులకి అన్ఫిట్ అని ఫిక్స్ చేశారు. కరెక్ట్గా నేను అదే అనుకున్నాను. ఛాన్స్ రాని వాళ్ళకి ఛాన్స్ ఇవ్వట్లేదు, క్లాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆలోచించట్లేదు. నేను త్యాగం చేయాలి, నేను పెద్ద త్యాగమూర్తిని అయిపోవాలని ఆలోచిస్తుందే తప్ప నా మీద చెడ్డ పేరు పడకూడదని ఆలోచిస్తుందే తప్ప క్లాన్స్ నెగ్గి నా క్లాన్ బోర్డు ఎక్కువ అక్కడ దాని మీద కనపడాలని అనుకోక చేసిన పిచ్చి పనులు. అందువల్లనే నిఖిల్ వాళ్ళు సీతను తీసి పక్కన పెట్టేశారు. అసలు అది ఏమీ రాంగ్ కాదు, కరెక్ట్, 100% అది కరెక్ట్ నిర్ణయం అని నేను చెప్తాను. మీరేమనుకుంటున్నారో మీ కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్. నచ్చితే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.